నా ప్రార్థన వేములవాడ నియోజకవర్గ నాయకులతో నాయకురాలతో ఇవాళ పంట కోతకొచ్చింది, ప్రజలు తయారున్నారు, మీదిక్కే చూస్తున్నారు. కోసుకుంటామా లేదా, ఆ ఓట్లన్నీ తెచ్చుకుంటామా లేదా, ప్రజల ఆశీర్వాదం కూడగట్టుకుంటామా లేదా అనేది మీ చేతుల్లో ఉన్నది, మీ చేతుల్లో మాత్రమే ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లక్ష్మీ నరసింహారావు గారు ఉంటారు, నేనుంటా, జీవన్ రెడ్డి గారు ఉంటారు, గూడూరి ప్రవీణ్ గారు ఉంటారు, తోట ఆగయ్య గారు ఉంటారు, అందరం ఉంటాం. మేము వచ్చి చెప్తాం, అప్పుడప్పుడు సుట్టప్సుగా కలుస్తాం, 4 ఫోటోలు దిగుతాం, 4 ముచ్చట్లు చెప్తాం, పిలిస్తే వస్తాం, మీటింగ్లో మాట్లాడిపోతాం. కానీ కొట్లాడాల్సింది కానీ, నిలబడాల్సింది కానీ, రాబోయే సంవత్సరంన్నర పాటు పోరాటం చేయవలసింది కానీ, ప్రజా సమస్యల విషయంలో ప్రజల మనసు గెలుచుకునే విధంగా పోరాటం చేయవలసింది కానీ, ఆ బాధ్యత మీదే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే, మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలవాలి అంటే, తెలంగాణలో మంచి రోజులు రావాలి అంటే ఆ బాధ్యత, ఆ బరువు మీ చేతిలోనే ఉన్నదన్న మాట నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, ఆ లెక్కలతో సహా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న మీరు చూసినారు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది.